కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, టీడీపీకి సంబంధించిన నేత వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చినటువంటి కీలక వ్యక్తి, నేను పేరు ప్రస్తావించను. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారంగా లేపుతున్నాయి. దట్టు టీడీపీకి సంబంధించిన మీడియాలో కూర్చోవచ్చి, కొన్ని ఛానల్స్లో కూర్చొని మహిళలకు సంబంధించి భద్రత గురించి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్నారో, అలాంటి మీడియా ఛానల్స్లోనే ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారుతూ వచ్చాయి. ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేయటము ఇవన్నీ కూడా ఒక దుమారంగా రేగుతూ వచ్చాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎందుకు టీడీపీ వీటిని ఎంకరేజ్ చేస్తుందా, లేదంటే కావాలని చెప్పేసి రెచ్చగొడుతుందా? బేసిక్ గా మీరు పేరు చెప్పకపోయినా మన టీవీలో చూసాం కాబట్టి అఫిషియల్ గా ఆయన వాయిస్ తోనే ఉంది. ఆయన ఉమ్, పేరు డొక్కమాణిక్యవర ప్రసాద్ గారు డైరెక్ట్ గా మాట్లాడేశారు. కాబట్టి డొక్కమాణి ప్రసాద్ గారు వ్యక్తిగతంగా నాకు కూడా ఒక చిన్నపాటి పరిచయం ఉంది. ఉమ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి అంతకుముందు లెఫ్ట్ భావాలు కొంచెం ఉన్నత విలువలతో కూడా రాజకీయాల నుంచి వచ్చాడు ఆయన. చాలా అవును. పద్ధతిగానే ఉంటాడు. ఉమ్, కానీ ఈ రోజు ఎందుకో కొంత అదుపు తప్పాడు ఈ విషయంలో అని అనిపించింది. ఈ స్థాయికి దిగి ఆయన మాట్లాడతాడని మాత్రం ఆయన ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఊహించరు. ఉమ్, షాక్ అయి ఉంటారు. బహుశా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు తన మాటలు తానే వింటే ఆయనే ఉమ్, బాధపడతాడు. ఉమ్, నేనైనా ఇట్లా మాట్లాడింది. ఆయన స్వభావం అది కాదు. ఎందుకు మాట్లాడాడో తెలియదు. చాలా అభ్యంతరకరం. ఉమ్, ఎందుకంటే ఆయన వాడిన భాష ఆంధ్ర శశికళ అని వాడతాడు. నా ఉమ్, పాయింట్ ఏందంటే, శశికళ అంటే తమిళనాడు పాపులర్. జయలలిత గారి స్నేహితురాలుగా అప్ అండ్ డౌన్స్, గొడవలు, ఆమెను మధ్యలో పంపించేయడం, మళ్ళీ రావడం, జయలలిత గారు చనిపోవడం, ఉమ్, ముఖ్యమంత్రి ఈ గొడవలు జరిగినాయి. ఆమెతో భారతి గారిని పోల్చడం ఏంటి? ఉమ్, పాయింట్ ఏంటంటే భారతి గారు ఒక స్నేహితురాలుగా శశికళలాగా జయలలిత గారు వచ్చి ఇన్‌ఫ్లూయెన్స్ సాధించి మధ్యలో సస్పెండ్ ఏదో చేసి మళ్ళీ వచ్చి భారతి గారు అర్ధాంగి కదా! ఆయనకి భాగస్వామి కదా! ఉమ్, జీవిత భాగస్వామికి స్నేహితులుగా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ చేయాల్సి ఉంది. జగన్ వేరు, భారతి వేరా. పెళ్లి ఉమ్, చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఆయన వేరు, ఈయన వేరు. ఆయన భార్య, ఈయన భర్త అంతే. ఉమ్, కాబట్టి ఈ ఆస్తుల విషయంలో కావచ్చు, రాజకీయాల విషయం అన్ని విషయాల్లో సమభాగస్వాములు వాళ్ళు. ఉమ్, కలిసి నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేసేదేముంది? ఓకే. మభ్యపెట్టేదేముంది? టేక్ ఓవర్ చేసుకునేదేముంది? ఉమ్, కాబట్టి ఆయన వేరు, ఈమె వేరు. ఆయన అభిప్రాయాలు ఆయనవే, ఆయన అభిప్రాయాలు ఆమె వేరు. ఉమ్, పైపెచ్చు భారతి గారు జగన్ గారి మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేసేదో బలహీనపరచడం గాదు. ఆయన ఉమ్, చెప్పేది బలహీనపరిచేసిన జగన్ అంటున్నారు. ఉమ్, బలహీనపరచకపోగా బలం చేకూరుస్తుంది భారతి గారు. అవును. జగన్‌కి భారతి బలహీనం గాదు, బలం. ఉమ్, ఇప్పుడే గాదు. మీరు గతంలో జగన్‌మోహన్ రెడ్డి గారు జైల్లోకెళ్ళాడు. ఉమ్, 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. పార్టీ అప్పుడే పెట్టారు. ఎవరు పార్టీలో ఉంటారో తెలీదు. ఒక పక్క అధికార కాంగ్రెస్, ఇంకో పక్క తెలుగుదేశం అందరూ దాడి చేస్తున్నారు. ఉమ్, ఆ చెల్లి శర్మిల గారు అండ్ వైఎస్ విజయమ్మ గారు పీపుల్స్‌లోకెళ్ళిపోయినారు. ఉమ్, దాదాపు టీనేజ్ కుడియడంగా ఉన్న పిల్లలిద్దరు. ఉమ్, ఇద్దరిని తాను చదివించుకుంటూ, వాళ్ళ నాన్న జైల్లో ఉన్న ఆ ప్రభావం వాళ్ళ మీద పడకుండా, ఉన్నత స్థాయి చదువులు చదివించుకుంటా, కుటుంబాన్ని రక్షించుకుంటా, అన్ని కేసులు ఉన్నటువంటి వ్యాపారాల్ని తాను కాపాడుతా, అన్ని సెట్ చేసింది కాబట్టి ఈళ్ళు ఈజీగా రాజకీయాలు చేయగలిగారు. అవును. భారతి గారు ఫ్యామిలీలో గొడవలు లేకుండా చూసుకున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గెలిచారు. ఆ! ఉమ్, వ్యాపారాల సమస్యలు ఏదైతే వివాదాలున్నాయో అవన్నీ ఆమె నెత్తినేసుకొని చేసింది. ఉమ్, సమర్థవంతంగా ఎక్కడ గొడవలు లేకుండా చూసింది. తన పిల్లలు ప్రధానం గదా! ఆ పిల్లలు ఇద్దరు టీనేజ్‌లో వేసిన ఇద్దరు డెఫినెట్‌గా. ఆడపిల్లలకి ఉమ్, ఉమ్, తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆ ప్రభావం పడకుండా వాళ్ళు ఇప్పుడు ఆ ప్రభావం పడలేదు, ఉన్నతంగా పెంచిందంటే కారణం ఈరోజు లండన్‌లో ఉమ్, కింగ్స్ కాలేజ్‌లో టాప్ మెరిట్‌తో సీట్లు తెచ్చుకోవడం, టాప్ మెరిట్‌తో పాస్ అవ్వడం అంటే ఆమె పెంపకమే కదా! ఆ ఉమ్, రకంగా పిల్లలు టెన్షన్ జగన్ లేకుండా చేసి ఫైనాన్షియల్ ఇష్యూ లేకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంది కాబట్టే జగన్ ఈజీగా రాజకీయాలు చేయగలిగారు. ఉమ్, అంటే ఇది అసర్టా? బలహీనమా? ఆ రోజు ఈ రోజు కూడా ఇప్పుడు నిన్న షర్మిల గారు గొడవ ఎన్నొచ్చినా భారతి గారు ఎక్కడ టంగ్ స్లిప్ చేయలేదు. చాలా మాట్లాడలేదు హుందాగా అసలు, తన ఆవిడ పని రియాక్ట్ అవ్వలేదు. ఉమ్, భారతి గారు మొదటి నుంచి కూడా జగన్‌కి ఒక అసర్ట్. ఉమ్, బలహీనం గాదు. ఉమ్, బలం. అలాంటి ఒక భార్య పైన ఈయన ఇట్లా మాట్లాడడం అనేది ఆయనకి మంచిది గాదు. తెలుగుదేశం పార్టీ చెప్పిందా లేదా నేను అనను. ఆధారాలు లేవు గాబట్టి. ఆయన మాట్లాడేవాడు మనం మాట్లాడుతున్నాం. ఉమ్, అఫీషియల్‌గా ఆన్ రికార్డ్ టీవీల్లో. ఉమ్, కానీ ఆయనకి గూడా మంచిది గాదు. బస్ నేను మళ్ళీ చెప్తున్నాను గదా! ఆయన గూడా ఆ వీడియో రికార్డ్ మళ్ళీ చూస్తే నేను ఇట్లా మాట్లాడుండాల్సింది కాదని మాణిక్యవర ప్రసాద్ మీరు రాజకీయంగా విభేదించండి. ఉమ్, రాజకీయంగా విభేదించండి, విమర్శించండి. అసలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రత్యర్థి. ఉమ్, రామకృష్ణారెడ్డి గారు బహిరంగ కనపెడుతున్నారు. వాళ్ళిద్దరిని ఏ విమర్శలైనా చేయండి. వాళ్ళు సమాధానం చెప్తారు. బిహైండ్ ద స్క్రీన్ భారతి గారు ఆయన భార్య. ఆమె ఎక్కడో కూడా రాజకీయాల్లో డైరెక్ట్‌గా లేరు. వ్యాపారాలు, కుటుంబం, పిల్లలు చూసుకుంటున్నారు. ఉమ్, వారితో మీకేం పని? ఒకవేళ ఆ వ్యాపారాల మీద అభ్యంతరం ఉంటే మాట్లాడండి. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి ఆమె ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉంది. మీకేం సంబంధం? ఉమ్.
భార్యాభర్తలు ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారో బయట వాళ్ళకి మనకేం సంబంధం? రాజకీయంగా ఆయన ఏం మాట్లాడతారో దానిపైన మాట్లాడాలి కదా! ఇప్పుడు భార్య ఇన్ఫ్లుయెన్స్ భర్త మీద, భర్త భార్య ఉంటుంది. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? డెఫినెట్ గా అవును. ఇది కామన్ సెన్సే కదా! కనుక భార్యాభర్తలు ఒకరొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోకుండా బయట వాళ్ళు చేస్తారా? ఉమ్, అది గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి తన భార్య మాట వింటాడంటే సంతోషం, ఏదో భార్య మాట వినకూడదని చెప్తారా? ఉమ్, ఉమ్, కాబట్టి భారతి గారి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. ఆయన ఉపసంహరించుకుంటే మంచిది. ఆయనకి కూడా అంత మంచిది కాదు. ఉమ్. తెలుగుదేశం ప్రోత్సహిస్తుంది. తెలుగుదేశాన్ని నేను అన్న గాని మంచిది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి విషయం ఇవన్నీ ఆయన మాట్లాడేస్తున్నాడు. చాలా ఇవన్నీ అంటే మాట్లాడి అది అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. విజయసాయి రెడ్డి గారు పంపేసింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉంటే భారతి గారికి ఏం పోయింది? ఎవరుంటే ఏమి? తన భర్త జగన్. ఉమ్, ఆయనదే హోల్‌సేల్ పార్టీ. ఉమ్, జగనే వైసీపీ, వైసీపీ జగన్. తన భర్తదే సర్వం వైసీపీ అయినప్పుడు ఎవరుంటే ఆమెకేమి? ఉమ్, కాబట్టి భర్తే నంబర్ 1 పర్సన్‌లో ఉన్నప్పుడు ఉమ్, బయట పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఎవరో ఒకరు ఉంటారు. ఆమెకేం సంబంధం వాళ్ళతో? ఉమ్, కాబట్టి ఇది ఖచ్చితంగా అసహనంతో ఏదో నెత్తిన రాళ్ళేయాలి కాబట్టి ఏయడం. ఇప్పుడు జగన్ గారిని ఏసి అయిపోయింది. ఇక ఆమెను కూడా ఒకరు ఏద్దాం అనుకుంటే విలన్‌గా చూపించే పద్ధతిలో చేయడం అనేది అది కాదు. ఖచ్చితంగా ఇది ఆ పార్టీకి గాని, వాళ్ళ పార్టీ వ్యాఖ్యలుగా నేను చూడను. వరప్రసాద్ గారి వ్యాఖ్యలుగానే చూస్తాను. ఆయన కూడా దాన్ని ఉపసంహరించుకొని మీరు రాజకీయంగా ఏ విమర్శించదలుచుకున్నారో జగన్ గారిని భారతి గారు డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడినప్పుడు ఆమెను కూడా విమర్శించొచ్చు. తప్పులేదు. ఆమె రాజకీయాల్లో చేయట్లేదు కదా! ఉమ్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకనైనా భారతి గారి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే వారికే మంచిది. డెఫినెట్గా ఇది అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కాబట్టి ఆయన దీనికి సంబంధించి ఏమన్నా మళ్ళీ క్షమాపణ చెప్పి ఏమన్నా చేస్తారనేది కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.